హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత లభించే పెన్షన్, వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఇవ్వాల్సిన సామాజిక భద్రతా పథకం. జీవితాంతం ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులు వయసు పైబడిన తర్వాత ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్‌సభలో ఆమోదించిన, రాజ్యసభ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఒక బిల్లు పెన్షనర్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించేలాగా ఉంది అని వారిలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ బిల్లు పదవీ విరమణ తేదీ ఆధారంగా పెన్షనర్లను 2 వర్గాలుగా విభజించి భవిష్యత్ వేతన సవరణ సంఘం పీఆర్సీ ప్రయోజనాలను కొందరికి మాత్రమే వర్తింపజేసేలాగా అయితే ఉంది ఈ చట్టంలో. బిల్లులోని కీలక ప్రతిపాదనలు మరియు ప్రభావం. ఈ నూతన సవరణ బిల్లు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఆహ్, పౌర సేవల పెన్షన్ నిబంధనలను 1972 మరియు అసాధారణ పెన్షన్ నిబంధనలు 2023ల మార్పులను ప్రతిపాదిస్తోంది. దీని ప్రకారంగా పీఆర్సీ ప్రయోజనాల పరిమితి. భవిష్యత్తులో అమల్లోకి వచ్చే వేతన సవరణ సంఘం సిఫార్సుల ఆధారంగా పెరిగే పెన్షన్ ప్రయోజనాలు ఆ పీఆర్సీ అమల్లోకి వచ్చిన తేదీ తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. రెండవది 2 వర్గాల పెన్షనర్లు. పీఆర్సీ అమలు తేదీకి ముందు పదవీ విరమణ చేసిన పెన్షనర్లు వారికి ప్రస్తుతం వస్తున్న పెన్షన్ మాత్రమే పొందుతారు. వారికి కొత్త పీఆర్సీ ఆధారంగానే పెరిగే మూల పెన్షన్ పెరుగుదల ప్రయోజనాలైతే వర్తించవు. మూడోది ప్రభుత్వ అధికార కేంద్రీకరణ. పే కమిషన్ సిఫార్సులను ఎప్పుడు, ఎలా అమలు చేయాలో నిర్ణయించే పూర్తి అధికారం ప్రభుత్వానికే ఉంటుందని, తద్వారా పెన్షన్ ప్రయోజనాలు ఎవరికి వర్తించాలో కూడా ప్రభుత్వమే నిర్దేశిస్తుందని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. ఉదాహరణతో విశ్లేషణ. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం సవరణ సంఘం సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలు చేయాలని నిర్ణయించిందని అనుకుందాం. ఈ కొత్త చట్టం ప్రకారంగా డిసెంబర్ 1, 2025 లేదా అంతకంటే ముందు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు 8వ పీఆర్సీ సిఫార్సుల వల్ల కలిగే మూల పెన్షన్ పెంపుదల ప్రయోజనాలైతే వర్తించవు. వారు తమ పాత బేసిక్ పెన్షన్‌పై మాత్రమే డీఆర్ పొందుతూ ఉంటారు. జనవరి 1, 2026 లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మాత్రమే 8వ పీఆర్సీ సిఫార్సుల ప్రకారం సవరించిన వేతన స్కేల్ ఆధారంగా పెన్షన్ లెక్కింపు జరుగుతుంది. తద్వారా వారికి అధిక పెన్షన్ లభిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం. గతంలో పదవీ విరమణ తేదీ ఆధారంగా పెన్షనర్ల మధ్య వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని, పెన్షనర్లందరినీ ఒకే వర్గంగా పరిగణించాలని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పునిచ్చింది. ఉదాహరణకు డీఎస్ నకారా గారి కేసే తీసుకోవచ్చు. సో, ఈ కొత్త బిల్లు ఆ తీర్పుల స్ఫూర్తిని నిర్వీర్యం చేసేలా ఉందని, పదవీ విరమణ తేదీ ఆధారంగా పెన్షన్లను విభజించడానికి ప్రభుత్వానికి అధికారం కట్టబెడుతోందనైతే విమర్శలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ వాదన మరియు డిఫర్డ్ వేజ్ సిద్ధాంతం. అయితే ఈ బిల్లులో ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. పెన్షన్ అనేది డిఫర్డ్ వేజ్ అంటే వాయిదా వేయబడిన వేతనం పేర్కొంటూ ఉద్యోగి పనిచేసిన కాలానికి సంబంధించిన వేతనాన్ని ఇప్పటికే పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నామని, కాబట్టి భవిష్యత్తులో వచ్చే పీఆర్సీల ఆధారంగా పాత పెన్షనర్ల పెన్షన్‌ను పెంచాల్సిన అవసరం లేదని వాదిస్తోంది. 1950లో, 1960, 70లలో పనిచేసిన వారికి 1986లో లేదా ఆ తర్వాత వచ్చిన వేతన స్కేళ్ల ప్రకారం పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత లేదన్నది ప్రభుత్వ వాదన సారాంశం. మూడవ పీఆర్సీ నుంచి ఏడవ పీఆర్సీ వరకు కూడా పెన్షన్ పెరుగుదలపై విస్తృత చర్చ జరగాలని చెప్పాయని, ఇకపై పీఆర్సీ అమలు తేదీ తర్వాత రిటైర్ అయిన వారికే ఆ ప్రయోజనాలు వర్తిస్తాయనైతే ఆ పీఆర్సీ బెనిఫిట్స్ వర్తిస్తాయనైతే స్పష్టం చేసింది. రాష్ట్రాలపై ప్రభావం మరియు ఆందోళనలు. ఈ బిల్లు చట్టరూపం దాల్చి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని అనుసరించే అవకాశం ఉంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లో లక్షలాది మంది పాత పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారు. పెన్షన్ అసమానతలు. ఒకే హోదాలో పనిచేసి కొద్ది రోజులు తేడాతో రిటైర్ అయిన వారిలో
వారి పెన్షన్‌లలో భారీ వ్యత్యాసాలైతే ఏర్పడతాయి. సీనియర్ పెన్షనర్ కంటే జూనియర్ పెన్షనర్‌కు ఎక్కువ పెన్షన్ పొందే విచిత్ర పరిస్థితి కూడా ఇక్కడ నెలకొనడం మనం చూడవచ్చనమాట. ఆర్థిక భద్రతకు ముప్పు. కాలక్రమేణా ద్రవ్యోల్బణం పెరిగినా, పాత పెన్షనర్ల మూల పెన్షన్ పెరగకపోవడం వల్ల వారి కొనుగోలు శక్తి తగ్గిపోయి, వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులనైతే ఎదుర్కొంటారు. న్యాయపరమైన సవాళ్ళు, ఫైనాన్స్ బిల్లులపై ప్రభుత్వానికి విస్తృత అధికారాలున్నప్పటికీ, ఈ చట్టం ప్రాథమిక హక్కులకు, సమానత్వ సూత్రానికి విరుద్ధమని న్యాయస్థానాలలో సవాలు చేసే అవకాశాలున్నాయి. అయితే న్యాయ పోరాటం ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేము. ప్రతిపాదిత పెన్షన్ సవరణ బిల్లు పెన్షనర్ల వర్గంలో తీవ్ర ఆందోళన, అభద్రతా భావాన్ని కలిగిస్తోంది. ఒక పక్క పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ కోసం ఉద్యోగులు పోరాడుతూ ఉంటే, మరోపక్క ఉన్న పెన్షన్ ప్రయోజనాలకి కోత విధించే ప్రయత్నాలు జరగడం విచారకరం. ఈ బిల్లు చట్టంగా మారితే అది లక్షలాది మంది పెన్షనర్ల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వాలు పెన్షన్‌ను భారంలా కాకుండా ఉద్యోగుల సేవలకు ఇచ్చే గౌరవంగా, సామాజిక భద్రతగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెన్షనర్లు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ తమ హక్కుల పరిరక్షణ కోసం సిద్ధం కావాల్సిన పరిస్థితే కనిపిస్తోందిక్కడ.